సింహాచలం గిరి ప్రదక్షిణను పురస్కరించుకొని భక్తులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి అని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గమంతా తాగునీరు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, పారిశుద్ధ్యం, బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు, వీధి దీపాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జూలై 28, 29 తేదీల్లో నిర్వహించే గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని, భక్తులు కూడా అధికారుల సూచనలు పాటించి సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అది ఆ రూట్లో నడిచేవాళ్ళు కదా. మన ఏదైతే గిరి ప్రదర్శన ఉంటారని చెప్పి అంచనా సార్. అదేవిధంగా దీనికి మనం అక్కడ తొలిపావంచ కొబ్బరికాయలు కొట్టి ఇంటికి ప్రదర్శన మొదలు పెడతారు కాబట్టి సుమారుగా ఒక 60 లైట్స్ వరకు బ్యారికేడ్స్ వేస్తూ 120 ఐరన్ స్టాండ్స్ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి అని చెప్పి మనం ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటైర్ 32 కిలోమీటర్స్ స్ట్రెచ్ ని ఒక 28 సెక్షన్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఈ 28 సెక్షన్స్ ని 7 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాము. ఆ తర్వాత 2 క్రిటికల్ ఏరియాస్, వన్ ఇస్ అపూగర్, సెకండ్ ఇస్ తొలిపావంచ. ఈ రకంగా ఓవరాల్ గా పెట్టుకున్నాము. ఈ 28 సెక్షన్స్ లో 28 గిరి ప్రదక్షిణ సహాయక కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే ప్రతిసారి చేసుకునేది అక్కడ వాటర్ సప్లై, శానిటేషన్, ఇవన్నీ మెడికల్ అండ్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, అలాగే బందోబస్తు, వీటికి సంబంధించిన అధికారులు ఉంటారు. వీరితో పాటు ఎండోమెంట్స్ నుంచి ఒక ఎండోమెంట్ కమిషనర్, ఎవరైతే సుమారు 250 ఎండోమెంట్ కమిషనర్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి మనకు ప్రిపరేషన్కి వస్తున్నారు. ఆ ఎండోమెంట్ కమిషనర్ ఒకరు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ జీవీఎస్ నుంచి ఒక అధికారి, అలాగే పోలీస్ సీనియర్ ఆఫీసర్ కూడా ఒకరు ఈ 28 సెక్షన్స్ ఈ సహాయక కేంద్రాల్లో 3 షిఫ్టుల్లో, ఇన్ఫాక్ట్ 6 షిఫ్టులు ప్లాన్ చేస్తున్నాం. 27 మధ్యాహ్నం నుంచి 29 పొద్దున వరకు మనకు అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడానికి. ఈ 6 షిఫ్టుల్లో ఈ 28 సహాయక కేంద్రాలు డిప్లాయ్ అవుతారు. ఇవి కాకుండా ఈ సహాయ కేంద్రాలు ఈచ్ సెక్షన్ లో కావాల్సిన మెడికల్ పాయింట్స్, కావాల్సిన వాటర్ సప్లై పాయింట్స్, కావాల్సిన టాయిలెట్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. జీవీఎంసీ పరంగా మొత్తం స్ట్రీట్ లైటింగ్, అదేవిధంగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ ఫర్ ఎంటైర్ 600 టాయిలెట్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సార్. దీని ద్వారా కంటిన్యూస్ running water as well as drinking water, sanitation in the entire stretch they are ensuring sir. ఇక పోలీసు ల్యాండ్ ఆర్డర్ వర్క్ వచ్చేటప్పటికి ఆ రోజు 8వ తారీఖు 6 గంటల నుంచి కంటిన్యూస్గా పోలీస్ పర్సనల్ తొలిపావంచతో పాటు ఎంటైర్ స్ట్రెచ్ అంతా కూడా మనం మానిటర్ చేస్తాం సార్. ఎక్కడ 7 కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాం సార్. ఈ 28 కంట్రోల్స్ మన హెల్పింగ్ సెంటర్స్లో ఫర్నిచర్తో పాటు పబ్లిక్ సిఎండిఏపీటీసీఎల్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం అండర్ గ్రౌండ్ ఏదైతే కేబులింగ్ వర్క్ జరుగుతుందో వాటన్నింటినీ ఆపడం, ఆ మెటీరియల్ అన్నింటినీ జీవీఎంసీ వరకు వస్తే మనం ఎక్కడెక్కడ అడిక్వేట్ లైటింగ్ కావాలో ఆ లైటింగ్ అంతా ప్రొవైడ్ చేస్తాం. ఒక రోడ్ స్ట్రెచ్ మన ఇందిరానగర్ టు కుమారి కళ్యాణం రోడ్ స్ట్రెచ్ కొత్తగా టేకప్ చేశారు. ఆ ఒక్క వర్క్ గేమ్లు ఇన్ఛార్జ్ గా పెడుతున్నాము. తొలిపావంచ దగ్గర ఒక కమాండర్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం ఈ 7 కంట్రోల్ రూమ్స్ కమాండర్ కంట్రోల్ రూమ్ కి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గా చూస్తారు. ఈ 32 కిలోమీటర్లో ఉన్న అన్ని 25 సహాయ కేంద్రాలు అక్కడ ప్రొవైడ్ చేయాల్సిన సప్లై కమ్యూనిటీస్ మొత్తం జీవీఎంసీ కమిషనర్ చూసే విధంగా కూడా మనం ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశాము. సో ఆ పాయింట్ పెట్టండి, ఒకసారి మ్యాప్ పెట్టండి, 28 పాయింట్స్ పెట్టండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ మొత్తం తిరగవలసిన రూట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు మెడికల్ ఎవాక్యుయేషన్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ మెడికల్ ఎవాక్యుయేషన్ పాయింట్ దగ్గర అంబులెన్స్ పెట్టాం. అంటే ఒకవేళ ఆ సెక్షన్ లో ఒకవేళ ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఈ సెక్షన్ ఇన్ఛార్జెస్ అలర్ట్ అయ్యి స్ట్రెచర్ లో ఆ మనిషిని అక్కడ నుంచి మెడికల్ ఎవాక్యుయేషన్ పాయింట్ వరకు తీసుకొచ్చి ఆ ఎవాక్యుయేషన్ పాయింట్ నుంచి అంబులెన్స్ లో హాస్పిటల్ చేసే విధంగా